తమ్ముళ్ళు మన సబ్స్క్రైబర్లు అంట మనల్ని కలిసిర్రు, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ. థ్యాంక్ యూ గైస్. చాలా హైట్కి వచ్చినప్పుడు ఆ క్వారీ కంటే పైకి వచ్చాం. వాయి నుంచి పడితే మాత్రం కథమే. ఇక చిన్న చిన్న అగ్గిపెట్టెలాగా ఉన్నాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రొడక్షన్ షార్ట్ ఫిలిమ్స్. ఈరోజు మనము లాంగ్ వీడియో తీయబోతున్నాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనం ఇప్పుడు గట్కేసర్ టు మన వరంగల్ హైవే మీద ఉన్నాం అనమాట. భువనగిరి గుట్టకి వెళ్తున్నాము. ప్రెసెంట్ మనం వీడియో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీడియో కనుక మీరు ఒక 100 లైక్స్ ఇచ్చారనుకోండి, ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో వస్తుంది. మీరు తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నా, ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. లెట్స్ వాచ్, లెట్స్ గో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దగ్గరకు వచ్చేసినాం చూడండి. ఇక పృథ్వీ నేను ఎక్కబోతున్నాము. ఇక ఎక్కుతామో కింద పడతామో తెలియదు. ఇక అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. లెట్స్ గో. ఇటు సైడ్ మొత్తం బిల్డింగ్ ఫస్ట్ పృథ్వీ నువ్వు ఫస్ట్, నేను కూడా ఫస్ట్ టైమే. ఏడో రైట్ తీసుకోమన్నాడు, మెల్లగోని చెప్తా. ఇదే రైట్ అనుకుంటా. కష్టపడి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము. ఇదే భువనగిరి గుట్ట. అమ్మా చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ ఎటు ఉందో పోనీ ఇటే అనుకుంటా. కుండలు అవి ఉన్నాయి. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలన్నాడు. మావాడు మళ్ళీ పార్క్ చేసుకుంటుంది. రైట్లో ఉంది. అక్కడ వాటర్ తుప్ప తినడానికి చిప్స్, వాటర్ బాటిల్ కొనుక్కున్నాం. పృథ్వీ హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, పృథ్వీ మేకప్ అవుతుండు, మంచిగా లేడంట. పౌడర్ కొన్నాడు, చూపిస్తుంది దాని ఫ్రెండ్. పౌడర్ కొన్నాడు, ఇంకా దువ్వెన కొన్నాడు, చిప్స్, వాటర్ బాటిల్. మాకు మీరేనండి? ఓకే అన్న. ఎంతనా? ఎంత ఒక టికెట్? 10 రూపాయలు. ఫ్రెండ్స్ చూడండి, ఎంటర్ అవుతున్నాం, టికెట్లు తీసుకుంటున్నాం. ఇది ఒక యాక్టర్ని తీసుకొని వచ్చి మేకప్ కావద్దంటే ఎట్లా? నన్ను తీస్తాను ఏంది? వేసుకో, మేకప్ వేసుకో. ఏం మేకప్ ఏంది? కెమెరాకి మంచిగా కనిపించడానికి జస్ట్ పౌడర్ వేసుకుంటాను కదా. ఇప్పుడు ఇవన్నీ మెట్లు ఎక్కాలా? మరి ఎక్కువ పౌడర్ మొత్తం మళ్ళీ నల్ల కావాలి. ఎండలో తిప్పిస్తే ఈరోజు ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, ఫుల్ ఎండ కొడుతుంది. పౌడర్ రాసుకుంటుంది. మనకు అట్లాంటి అలవాటు లేదు, మనం టఫ్ అండ్ టఫ్ అనమాట. ఏ ఎండకైనా వానకైనా ఇచ్చే ఉంటాం. దువ్వుకొని కూడా దువ్వుకోలేదు ఫ్రెండ్స్. పృథ్వీ అయిపోయిందా? చాలా వెయిటింగ్ నీ గురించే. వస్తున్నాను. మన బ్యాగులు పట్టుకురా, మన ఆస్తులు పాస్తులు తెస్తున్నాను. Come on. Are you excited? Yeah. Are you excited? Actually, I'm scared. Why? ఈ మెట్లు చూసి భయపడ్డాను. మెట్లు చిన్నగానే ఉన్నాయిగా. మెట్లు చిన్నగానే ఉన్నాయి, కానీ పొడుగు చాలా పొడుగు ఉంది. హృదయ్, ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇస్తా. ఇక్కడ నుంచి అక్కడ దాకా నాన్ స్టాప్ ఉరకగలుగుతావా? ఉరకలేను. నో. యాక్చువల్లీ నేను 32 సంవత్సరాలు. ఒక్క మెట్టు ఎక్కాలంటేనే నాకు ఒళ్ళు నొప్పులు. దేవుని వల్ల నాకు డయాబెటిక్ లేదు, బీపీ లేదు, అల్సర్ లేదు, బద్ధకం ఒక్కటి ఇచ్చిండు. ఏం కాదు, ఊరుకో. ఫ్రెండ్స్, అదే ఎంట్రన్స్. అక్కడ నుంచి వచ్చాం మేము. జస్ట్ 10 రూపీస్ తీసుకుంటూ మార్నింగ్ 10 to 5 టైమింగ్స్. ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ టైమింగ్స్లోనే రండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్, ఒక 10 మెట్లు ఎక్కినామో లేదు, అప్పుడే ఆయాసం స్టార్ట్ అయింది. మావాడు ఏదో ఫోటో దింపుతుంది. అన్న ఇప్పుడు పైనుంచి వస్తారా మీరు? ఓకే, ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ పైకేనా?
స్టేట్ ఒకటి రైట్ తీసుకోవాలి, రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ పోయి మళ్ళీ స్టేట్ పోవాలి. సాధారణ 2 గంటలు అంటుంది మొత్తం తిరగడానికి మనకు. మీద పైన వంకి సాధారణ 2 గంటలు అవుతుంది మనకు మొత్తం తిరగడానికి. ఏమేమి ఉన్నాయి పైన అంటే ఆదిల్ షాహీ ఉండే, అది ఆదిల్ షాహీ అంత కిల్లా ఇట్లా ఉన్నది, కిల్లాలు ఇట్లా ఉన్నాయి, అంత చూసడానికి వస్తాను అంత. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, పేరే పేరు అన్న? కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ బాయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కృష్ణ. వాళ్ళు ఇప్పుడే వెళ్ళొస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఇది చూడాలంటే 2 hours పడుతుంది అంట. బాగానే ఎక్కినప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడే ఆయాసం వస్తుంది, అంటే బాడీ పార్ట్స్ ఖరాబ్ అయినాయింది. అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ లేదు కా, వేస్టా మనం డమ్మీయా? వాళ్ళతో పోలిస్తే డమ్మీనే, కానీ ఇప్పుడే కాదు, పైకి ఎక్కిన తర్వాత తెలుస్తుంది డమ్మీనో మమ్మీనో. ఇటు స్టెప్స్, ఇటు ఇక్కడ దాకా స్టెప్స్ బాగున్నాయి ఫ్రెండ్స్, కొత్తగా చేసినట్టుంది. ఇది అప్పటి ఏమంటావు పృథ్వీ? అవును, చాలా పాత స్టెప్స్, పాతకాలవి. ఇది ఎక్కడానికే ఇంత టైం పడుతుంది, ఇంకా దీన్ని కొల్లగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎక్కనీకే చచ్చిపోతారు. వాళ్ళు ఇంకా చూడండి ఒకసారి, ఇది సిటీ అని వచ్చా టౌన్ అని వచ్చా పృథ్వీ? కంప్లీట్ అవుట్స్కట్లో ఉంది. టౌనే ఇది, కానీ చూడు ఎట్లుంది. పాపం సురేష్ అలసిపోయాడు, కానీ మనం అట్లా కాదు, ఆగినాం. బట్ బాగుంది. సగం దూరం వచ్చేసినాం, అప్పుడే అలసిపోయినాం ఫ్రెండ్స్. అలసిపోవడానికి దగ్గరికి వచ్చా. సురేష్ అలసిపోయాడు, నాకు కొంచెం ఓపిక ఉందిలే. ఏడోకే ఉంది, చచ్చిపోయి కింద పడిపోయింది ఫ్రెండ్స్. కొంతమంది చచ్చిపోతుంది, నేను ఎత్తుకొని వచ్చిన, అందుకు నేను అలసిపోయినా ఫ్రెండ్స్. మనం తినడానికి ఏమేమి తీసుకొచ్చినాం చూపి. ఇప్పుడు మనం స్నాక్స్ కింద బింగో తీసుకొచ్చినాము. ఒకటి 5 rupees బింగో, 2 ఇదేంటో తెలియదు నాకు, ఇది మురుమురాలు ఉంటాయి, ఇవి 2, ఇంకోటి ముంగాల్, ఇవి 2, మొత్తం 6 ఫ్రెండ్స్. ఇవి మోయడానికి కవర్, నాకు పృథ్వీ నీకే మోయడానికి కవర్ ఉంది కదా. పృథ్వీ నీకే, ఇది నాయి. అవునా, వాటర్ తాగుతాను. తాగు. కొండ మీద చెట్లు చేమలు పోచడం, ఏ పండో ఫలమో దొరకదా నేను తినడానికి. రోజు ఆఫీస్లో ఉంటే ఎండ కనిపిస్తలేదు, కానీ ఏసీలో ఉంటే తెలియదు. బయటకు వస్తే అసలు అంత ఎండ కూడా ఏం లేదు, అయినా ఉబ్బరిస్తుంది. నువ్వు మాట్లాడుతుండే, నేను ట్రైపాడ్ తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలలో వస్తాను, చేయండి. కొద్దిగా స్టాండ్ మర్చిపోయాడు, అది మొబైల్ పెట్టి రిటర్న్ పోతుండు. ఇప్పుడు అక్కడ ఏడో కింద రోడ్డు మీద చాలా దూరం పోతుంది, అక్కడ పెట్టినాం బైక్ పార్కింగ్. ఇప్పుడు అక్కడ పోయి ఎక్కుతుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. పృథ్వీ అలసిపోయినావా? ఏమైంది, పోయేటప్పుడు బాగానే పోయినావు. ఇట్లా కాకిలాగా అయిపోయింది. ఇప్పుడే పౌడర్ రాసుకుని మావాడు, పౌడర్ అంతా అయిపోయింది. దాదా హాయ్ చెప్పు, ఇట్లా చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ వీడియో తీస్తున్నాం మొత్తం. సరేనా, బాయ్ అమ్మా, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక పౌడర్ వేసుకుని తెల్లగా ఉన్నాడు కాకిలాగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గర అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. వద్దు అంటే విన్నావా, బాటిల్ పెట్టుకుని ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దామని. కానీ మనోడు నో కాంప్రమైజ్. మనోని కష్టానికైనా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అది మా వీడియో మీద ఉన్న పిచ్చి మాట. ఏదో చిన్న యూట్యూబర్ అయినా కానీ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమంటావు పృథ్వీ? అంతేగా, చేస్తా, చాలా మంచి వాళ్ళు కాబట్టి చేస్తారు. అదే కష్టపడిన వాళ్ళకి మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చెమట వచ్చిందంటే కష్టపడుతున్నామని అనుకుంటున్నా. ఆకలి అవుతుంది. పృథ్వీ ఏం తిందాం ఫస్ట్? బింగో. ఏమున్నాయి దీంట్లో? 5 రూపాయలు వేస్ట్, 2-3 రోజులు రాలే. అంటే టేస్ట్కి అంతే, అంటే ఎక్కువ తింటే కడుపు నిండిపోయి మళ్ళీ ఎక్కలేమని కొంచెం వేసేయాలి అన్నట్టు. పాపం మన రీసెంట్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆంటీ మామిడికాయలు కోసుకొని తిందామని మామిడికాయల కోసం బయటికి వెళ్ళడం, ఫోన్ పోగొట్టుకుంది. ఫోన్ పోయిందో నా బాధకు ఆమె లార్ కింద పడి చచ్చిపోదాం అనుకుందట. ఎవరో పుణ్యాత్ముడు పాపం ఆ ఫోన్ తీసుకొచ్చిండు ఇచ్చిండు అని చెప్పి ఏడ్చుకుంటూ వీడియో తెచ్చింది మామిడికాయలు కోసుకుంటూ. ఆమె చూసి పాపం అనుకోవాలి, అర్థం కాలేదు.
వాళ్ళు అర్థం కావలేదు. ఫోన్ కోసం అంతేలే, ఇప్పుడు కష్టపడి సంపాదించారు కదా, అట్లా ఎమోషన్ ఉంటుందిలే. మిడిల్ క్లాస్ అంతే ఉంటుంది, ఏదైనా కొంచెం ఎమోషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎక్కువ సూసైడ్ అయ్యేది మిడిల్ క్లాస్. అంతే మరి. జనరేషన్ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇందాక చూసినావు కదా ఆ చెరువు దగ్గర ఎంతమంది, మినిమం వారం 2-3 చచ్చిపోతుంటారా. సరే, నీకు ఒక క్విజ్. నీకు హ్యాపీ కావాలా, రిచ్ కావాలా? కమెంట్ చేయండి. నువ్వైతే ఏమనుకుంటున్నావు? నేను బ్యాలెన్స్ చేస్తా పొద్దున్ని, అన్నీ దొరకవు. ఏదైనా ఒకటే నువ్వు కోరుకోవాలని ఒకటి కోరుకోలేను నేను, ఎందుకంటే నేను ఒక దగ్గర ఉండే మనిషిని కాదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటా పరిస్థితుల బట్టి. నీకు హ్యాపీ కావాలా, రిచ్ కావాలా? రిచ్చే కావాలి. ఏడ్చుకుంటే పబ్బు పోతా, ఏడ్చుకుంటేనే బార్ పోతా, ఏడ్చుకుంటేనే అమ్యూజ్మెంట్, అన్నీ ఏడ్చుకుంటేనే పోతాయి. అన్నీ ఎంజాయ్ చేస్తాయి ఏడ్చుకుంటే ఎంజాయ్ చేస్తాను అంతే. ఏడుపు ఎట్లా, ఇప్పుడు నార్మల్ పర్సన్ కూడా ఏడుపు కామన్, అదే ఏడ్చుకుంటేనే అన్నీ ఎంజాయ్ చేస్తే అయిపోద్ది. ఇంత పైకి వచ్చినాము, ఇది ఇంకా సగం దూరమే, ఇంకా సగం ఉంది. లెట్స్ గో. సగం దూరం వచ్చినాం, 2 చిప్స్ కథం, ఇంకా 4 చిప్స్ మిగిలినాయి. అది మధ్యలో తిందాం. ఏంది ఏంది రే 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 మళ్ళా పైకి అనిపిస్తుందో లేదా బుద్ధి, ఏం అర్థం కావట్లే ఎండకి. ఈ చెట్టు అదే ఫ్రెండ్స్, వీటి నుంచి వచ్చే విత్తనాలు కూడా మనం పైకి ఎగిరేస్తే ఏం చెట్టు అది మెల్ల కింద పడుతుంది. కాకపోతే ఎండిపోయి ఉండాలి. ఒక బాటిల్ పట్టుకున్నాను, 2 పట్టుకోవడం నా వల్ల కాదు, మళ్ళీ ఎక్క తెలుసులే. ఏజ్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఏం చేస్తాం చెప్పు. అందుకేనా ఇలాంటి లోన్లీ ప్లేస్కి అమ్మాయిని పట్టుకురావాలి, నన్ను కాదు. ముసలా ఇక్కడ నుంచి కొంచెం అడ్వెంచర్ లాగా ఉంది, బాగుంది ప్లేస్. కొంచెం ముందుకెళ్ళాం. ఇది ఒక దారి, ఆ నుంచి ఇక్కడికి వచ్చినాం అంతే. ఇక చూడండి ఫ్రెండ్స్, కూర్చోండి. ఇక ఇప్పుడు ఎవరు ముసలిలో లేరు, మీరే చెప్పండి. ఇక్కడ చల్లగా గాలి వస్తుంది, ఏసీ లెక్కన ఉంది, అందుకనే కూర్చున్నాను. ఆలసిపోయే కాదు. లే దా అలసిపోయిన వాళ్ళు కూర్చోవద్దు. కమాన్ సరే, కమాన్, సామాన్లు చదువుకొని చదువుకో. మాటలు కాదు, చేతుల్లో ఉండాలి మనది. పదా ఇప్పుడే అన్నావు యూట్యూబ్ అరుగు ఉంది, అరుగు మీద కూర్చోవచ్చు. చూడండి ఇలా ఉంది, ఇక్కడ ఏవో లవర్ల పేర్లు ఉన్నాయి అన్నీ. షర్ట్ మాకు లవరు లేకపోయా రాసుకొని. ఆ పాతకాలం రాజు రాసేదానికంటే మన యువత రాసిన రాతలే ఎక్కువ ఉన్నాయిగా. పద, యువత ఇంత ఫ్రీ ఉందా బుద్ధి? ఇక్కడికి వచ్చి రాసే అంత ఫ్రీ టైం ఉందా మన యువతకి? గ్రేటే. ఏం లెక్క అయినాను, చెమటలు దూరంగా వచ్చినాయి. ఇక్కడ అరుగు ఉంది, కూర్చున్నా. సురేష్ చూడ ఏం చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఒక 10 అడుగులు వేస్తున్నాడు, ఊరికే కూర్చుంటున్నాడు. ఊరికే ఫస్ట్ కమాన్, సెకండ్ కమాన్ దగ్గర కూర్చుండు, ఫస్ట్ కమాన్ దగ్గర కూర్చుండు, ఆడ మెట్ల దగ్గర కూర్చుండు. ఇక నా 2 బింగో ప్యాకెట్లు కూడా తినేసిండు. ఇప్పుడు 4 మిగిలినాయి. ఇక అన్ని సామాన్లు మళ్ళీ నేనే పట్టుకున్నా, ఓన్లీ ఫోన్ పట్టుకోమని ఇచ్చిన అంతే. ఏంది పృథ్వీ, ఇంకా నువ్వు లదాఖ్ పోదామంటావు, ఇంకా కాశ్మీర్ పోదాము, ఆడికి పోదాం, ఇది పోదాం అంటావు. ఎక్కువ హిమాలయ పర్వతాలు ఎక్కుదాం. ఎందుకు ఎక్కం? హిమాలయం ఎక్కువ, ఇది ఎక్కువ ఫస్ట్. సరిపోయింది రెస్ట్, ఇక వెళ్దాం బ్రదర్ ఫస్ట్. ఏమో మరి మా ఫ్రెండ్కి రీఛార్జ్ అయిపోయింది అంటుండు, చూద్దాం. 100% ఎక్కిందా రీఛార్జ్? 90% ఎక్కింది. 90%. ఇక మధ్యలో ఆగినా అంటే దీన్ని తీసుకొని కొడతాయి ఇక నిన్నాడు. పదా, లెట్స్ గో. వస్తున్నాం 2వ పిల్లర్ దాటి. పరిగెట్టకయ్యా, పరిగెట్టి కలిసిపోతావు నా అలాగే. కురుకురేలు ఏమైనా పడిపోగల. లేదు సురేష్, ఇక్కడ పాములు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా రావాలా. హృదయ దగ్గరలో వచ్చేసినాం. ఆర్ యు ఎక్సైటెడ్? యాస్, రియల్లీ ఘోరంగా ఎక్సైట్గా ఉన్నా. తిరుపతి వెంకన్న స్వామిని చూసినప్పుడు ఇంత సంతోషపడలే. అరే బా,
పృథ్వీ చూడు చూపి ఒకసారి బాబా బాబా బా. అదే చెరువు కదా ఇందాక వచ్చినాం మనం. ఏముంది ఫ్రెండ్స్ చూడండి ఎంత హైట్లో వచ్చినామో. ఇది కింద అనమాట. చూడండి మొత్తం టౌన్ కనబడుతుంది. చాలా హైట్లో ఉన్నాం పృథ్వీ. ఇక ఈ నుంచి కింద పడితే ఏమవుతుంది? ఏమొస్తుంది చెప్తా. ఈ నుంచి కింద పడితే ఫస్ట్ శవం వస్తుంది, ఆ తర్వాత అంబులెన్స్ వస్తుంది, నర్సులు పైకి వస్తుంది అంబులెన్స్. ఏ రాదు కదా మరి నర్సులు వస్తారు. ఏంది ఇది? ఏంటది చూపి. అది ఏం తొండ? అది ఇదొక అందమైన తొండ. మా భయం అయింది సడన్గా. కనిపిస్తుందా? పైన ఆరెంజ్ బ్లాక్ రెండు మిక్స్ ఉన్నది. క్రాస్ బ్రీడ్ అయింది ఇది. పెద్ద పెద్ద జోలు మనకి ఎందుకు, మన జోలికి అది రాకపోతే చాలు. అసలే పాములు కనిపించాలి చూసి. తొండ కాబట్టి ఏం కాలే. పాము అయితే ఎటురుకుతావు పృథ్వీ ఫస్ట్ నువ్వు? ఈ థర్డ్ పిల్లరా? కింద నుంచి ఇది ఒకటి థర్డ్ది. ఇలాగే మన యాత్ర కంటిన్యూ చేస్తే మనం ఒక అందమైన గుట్టను ఎక్కాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్లు లేవు, మట్టి రోడ్డు ఉంది. ఇట్లా ఇక్కడ నుంచి కంప్లీట్ మట్టే ఉంది, మొత్తం మట్టి ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏదైనా సాంగ్ షూటింగ్ కానీ చాలా పనికి వస్తుంది ఈ లొకేషన్. ఎవరైనా తీసేటోళ్ళు ఉంటే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంది. దగ్గరగా మనము 3/4 పార్ట్ వచ్చినాం అనమాట. అంటే సగంకి కొంచెం పైన, ఇంకా 1/4 పార్ట్ ఉంది. చూడండి ఇంకెంత పైకి ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బా అయిపోయింది అనుకున్నాము, ఎత్తుకుంటామా ఎక్కితే పద మరి. అన్నీ నా చేతులు ఇచ్చినావు సామాన్లు. అక్కడ చూసినావా, అక్కడ మంటపం ఉంది. ఇది లోయనా? ఇది లోయ చూపి ఫ్రెండ్స్. ఇక్కడ లోయ ఉంది, లోయని చూడండి మస్తు ఉంది లోయ. నీళ్ళున్నాయి చూడ, నీళ్ళు అన్నీ వాటర్ బాటిల్ పడేస్తున్నారు. ఇగో తాగిన వాటర్ బాటిల్ పడేస్తున్నారు అనుకుంటా. చూడండి ఇంత పెద్ద గుట్ట మీద వాటర్. సూపర్ కదా పృథ్వీ? అవును. అది వాళ్ళు వెళ్తున్నారు చూడు. ఇగో అట్లా దాన్ని సపోర్టింగ్గా తీసుకొని అక్కడ నుంచి మనం మెల్లగా అలా 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 పైకి వెళ్ళిపోవాలి. ఈ దానికి ఒకటి సినిమా చూసినట్టుంది. ఒకసారి నీ ఫేస్ చూపి ఫ్రెండ్. మా అవును ఫేస్ చూడండి, తడిసిపోయాడు. ఇక్కడ మంటపం ఉంది, స్నానం చేయాల్సిన అవసరం లేదు. సౌండ్ ఉన్నాడు ఇక్కడ, కాసేపు కూర్చుందాం. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మళ్ళీ కూర్చుండరు. ఇప్పుడే 90% రీఛార్జ్ అయింది అన్నాడు. ఆయన దగ్గర కాసేపు కూర్చుందాం అని కూర్చున్నా. 90% అన్నాడు, ఇప్పుడేమో సాకులు చెప్తుండ. ఇక ఈరోజు ఇట్లా పోతే మనం ఇక తెల్లారుతుంది. ఇక అంత ఎత్తుకు ఎక్కాలంటే ఇలాంటి ప్లేసులు కావాలి. కాసేపు కూర్చుంటే రీ ఎనర్జీ అవుతామని కూర్చున్నా. కానీ ఈ నుంచి వ్యూ చాలా చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇదంతా ఒకటే లోపల, కాకపోతే ఈ ద్వారకమే సపరేట్ పెట్టారు. లోపల చాలా చాలా పెద్ద హాల్ ఇది, కానీ పైన ఏం లేదు. చూసలే ఫ్రెండ్స్, డబుల్ కట్టిల్లో పైన ఏం లేదట, వట్టిగా గోడలు కట్టిల్లట. కొన్ని వాటర్ తాగుదాం, వాటర్ దూపు అవుతుంది. నాకు దాహంగా ఉంది, వెళ్ళి నీళ్ళు తాగుదాం. పాపం ఆకలి అవుతుందేమో. కొన్ని తిందుదా. లోయ ఇది. ముందుకు వెళ్ళకు సురేష్, అసలు ఏమన్నా చెప్పులు వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ దాకా వయసు సాగు వద్దు, ఏం కాదు. మనం రిస్క్ చేయకపోతే మరి లైక్ చేస్తలేరు మన వాళ్ళు. వీడియో చూస్తారో చూడరు. జారేటట్టు ఉంది పృథ్వీ ఇది. వద్దుదా వద్దుదా, జారుతుంది నిజంగానే. మళ్ళీ లోపల పడితే కట్టమే. ఇక ఒక లైక్ చేయాలన్నా మనం ఉండాలి ఫ్రెండ్స్. ముందే మనం పోతే మళ్ళీ తిరిగి రాము కాబట్టి ఎక్కువ రిస్క్ చేస్తలేను. మనమేమో అడ్వెంచర్ ఛాంపియన్స్ ఏం కాదు, నార్మల్ మనుషులం కాబట్టి రిస్క్ చేయకుండా మళ్ళీ వచ్చేస్తున్నా. ఈసారి ట్రెక్కింగ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రిస్క్ మంచిగా చేద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసినాం. చూడండి ఇది ఇందాక చూపించిందేమో అక్కడ సైడ్ లొకేషన్, అంటే ఇంకా ఈస్ట్ అనుకోండి, ఇది వెస్ట్ అనుకోండి.
ఇది నార్త్. ఇప్పుడు నార్త్ సైడ్ చూడండి ఎట్లుందో లొకేషన్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా ఉంది లొకేషన్. సౌత్ సైడ్ ఏమో లోయ ఉంది. మావాడు చూడండి మళ్ళా కూర్చుండు. గడ్డి ఉంది, గడ్డి చూపిద్దామని. లే లే గడ్డి చూపి ఇంత బాగుందా. లే 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 ఏదో ఒక సాకు చెప్పి కూర్చుంటుండు ఫ్రెండ్స్. ఇది కొండ మీద గడ్డి, చాలా రేర్గా కాస్తుంది, ఎందుకంటే ఇక్కడ నీళ్లు దొరకవు. కానీ ఇక్కడ నీళ్లు కారుతున్నాయి. అవును, నీళ్ళు ఎన్ని నుంచి వస్తున్నాయి? వావ్, ఇదంతా న్యాచురల్ బ్యూటీ, దేవుడు చేసిన సృష్టి ఇదంతా. బాబా పైనుంచి వస్తున్నాయి కదా నీళ్ళు. నుంచి ఇందులోకి వచ్చి ఇందులో పైనే ఉంది, చూద్దాం పదా. ఎక్కువ పద, నీకు దమ్ముంటే ఇట్లా ఎక్కుపురుది. ఎక్కుదాం. ఇట్లా ఎక్కువ, ఇట్లా ఎక్కాల. మనోడు ఉన్నాడు గింత. నెక్స్ట్ జన్మలో స్పైడర్ మ్యాన్ అయినప్పుడు ఇటు ఎక్కుదాం. అక్కడ తామర పువ్వు ఉంది చూడు. ఏడుంది? అవి 2 ఉన్నాయి. రైట్, బాగానే కానీ పెట్టు. చూడండి ఫ్రెండ్స్, తామర పువ్వు. లోపల పోయి తీసుకొచ్చేంత డేర్ లేదు, ఎందుకంటే ఇది ఎంత లోతుందో ఏందో మనకు తెలియదు. లోతు విషయానికి పక్కన పెడితే వాటర్ బాగాలేవు. మళ్ళీ అది ఏమన్నా ఇప్పుడు దాంట్లో వెళ్ళాలని ఉంది, కాకపోతే ఇది ఎంత లోతుందో తెలియదు ఫ్రెండ్స్. అక్కడ లోటస్ ఫ్లవర్ ఉంది. లోటసేగా, లోటస్ ఫ్లవర్ 1, 2 ఉన్నాయి. ఓకే, ఈత వస్తుంది, కానీ మళ్ళీ ఏమన్నా దాంట్లో మట్టి ఏదైనా కాలకు పట్టేసింది అనుకోండి, ఇంకా పృథ్వీ ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పాల్సిందే. యాక్చువల్లీ వింతగా ఉంది, కొండ మీద వాటర్ ఉండడే ఎక్కువ అంటే అందులో పృథ్వీ ఫ్లవర్ పట్టుకొస్తా. వద్దు, వాటర్ బాగాలేవు. వాటర్ ఏం కాదు, రిస్క్ చేద్దాం. ఏం కాదు, ఒక పని చేద్దాం, అటు నుంచి అటు వెళ్ళు. హైట్ ఉందా కింద, భూమి నుంచి పైకి ఎంత హైట్ ఉందో ఇటు సైడ్ చూపి. ఈ లోతు అంత ఉంది. దగ్గరికి వెళ్ళకు పృథ్వీ, దీంట్లో వెళ్తే మాత్రం కథమే. ఇక సపోర్టింగ్కి మనకి ఇట్లా గ్రిల్స్ ఉన్నాయి. ఏమంటాక మనోడు అంటే ఈ గ్రిల్లు ముసలోళ్ళకే అన్నాడు. పట్టుకోలేదా, ఇంకా రివర్స్ నడుస్తున్నా. లా 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 లా. చూడండి ఫ్రెండ్స్, ఇందాక గ్రిల్స్ ఉన్నది ముసలోళ్ళ కోసమే అని అన్నాడు. చూడండి ఎట్లా నడుస్తున్నాడు. కమాన్ బా, ఇప్పుడు మస్తు కనిపిస్తుంది కొండ. చూసినా ఎట్లా కనిపిస్తుంది. ఇందాక అక్కడ ఉండే ఆ పిల్లలు వస్తురా, ఆడుండే, ఆడ నుంచి సక్సెస్ఫుల్లీ ఇంతవరకు వచ్చినాం. చూడండి సిటీ దాదాపుగా కనిపించేస్తుంది. అసలు పైన ఏముంటుంది అంటావు? నాకు కూడా అంత ఐడియా లేదు. వెళ్దాం. అసలు ఏదో ఉందని పోతున్నాం, ఆడికి పోయినాక అసలు మన రియాక్షన్ ఎట్లుంటుందో. యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంది కొండ. ఫస్ట్ కమాన్కే అలసిపోయినాం, బట్ మెల్లమెల్లగా దాదాపుగా పైకి వచ్చినాం. 75% పైకి వచ్చినాం. అప్పుడు మనకు తెలియకుండానే వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఎట్లా నడిచినా ఒకసారి చూపి. పృథ్వీ పని అయిపోయింది. నన్ను ఎంత తిట్టుకుంటాడో ఈరోజు వీడికి తీసుకొచ్చినా అని. పృథ్వీ, నీ వల్ల మంచి నిద్రపోతా. అంతే అంటావా? ఇట్లా మనం బాడీకి కూడా అప్పుడప్పుడు పని కనిపించాలి. ఇప్పుడు ఎప్పుడు ఒకటే దగ్గర కూర్చొని ఉంటే కూడా అనారోగ్యమే పృథ్వీ. బేసిక్గా డాక్టర్లు అందరికీ కూడా తక్కువ నిద్రపోతారు, బికాస్ వాళ్ళ స్ట్రెస్, వర్క్ స్టైల్ బట్టి. తక్కువ నిద్రపోతారా? తక్కువ నిద్రపోతారు. కింద వాటర్ ఉన్నాయి చూడు. అబ్బో, ఇక్కడ ఇంకొక లోయ ఉంది. అడ్వెంచర్స్ ఎప్పుడప్పుడు తిరిగితే నిద్ర మంచిగా పడుతుంది. అలిసిపోయి చెప్పని నిద్రపోతాం. ఇక్కడ ఒక ఖర్జూరా ట్రీ ఉంది. చిన్న అగ్గిపెట్టెలాగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఆ కారు కూడా ఎంత చిన్నగా ఉంది. కారు కూడా కనిపిస్తుందా? ఓకే, అదే మనోడు సైడ్ వచ్చినట్టుంది. పృథ్వీ, జనరల్గా 6x6 విజన్ ఎడవరకు కనబడాలా? నార్మల్గా జనరల్గా ఈ రాళ్ళ వరకు కనిపిస్తే సరిపోతుంది. ఏ రాళ్ళు? రాళ్ళు. ఇదా అదా? రాళ్ళు. ఆ రాళ్ళ వరకు స్పష్టంగా కనిపిస్తే సరిపోతుంది. ఆ రాయి మొత్తం స్పష్టంగా కనిపిస్తే 6x6 విజన్ ఉన్నట్టే. చాలా హైట్కి వచ్చినాం పృథ్వీ. ఆ క్వారీ కంటే పైకి వచ్చినాం. ఇడి నుంచి పడితే మాత్రం కథమే. ఇక మనోడేమో ఇగో గ్రిల్ పట్టుకొని నడుస్తుండు. అప్పటి రీసెంట్గా పెట్టినట్టున్నారుగా, అప్పటి అవి. కానీ అప్పట్లో మనుషులు చాలా గట్టిగా ఉండేటోళ్ళేమో. ఇంత హైట్లో ఈ రాళ్ళు ఎట్లా పట్టుకొచ్చిర్రో ఏందో.
దాన్ని అంటారు అద్భుతం, శక్తి, మానవ శక్తి అంటారు. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా మనం ఒక 75% పైకి వచ్చినాం అనమాట. ఇక్కడ మన ఫ్రెండ్స్ కలిసిర్రు, వీళ్ళు కూడా పైకి వచ్చిర్రు, మన కోల్కతా నుంచి వచ్చిరంట. చెప్పండి హాయ్ బోలో. कैसा है, कैसे लग रहा है? अच्छा है। अच्छा है, आप लोग कैसा है? हम भी फाइन है. ठीक है चलो। क्या लाए खाने को, पीने के लिए लाए? क्या है वो? कोल्ड ड्रिंक लेकर आया दिल पसंद। हाँ हाँ एक बार बताओ. कोल्ड ड्रिंक दिल पसंद लेकर आया भाई। ओके ओके, एंजॉय करो एंजॉय. कैसा है इधर तेलंगाना में? बहुत अच्छा लग रहा है इधर आने में, बोनगिर में। ఓకే భువనగిరి में रह रहे हैं? ఓకే ఫ్రెండ్స్ చూడండి. लाइक सब्सक्राइब कर दो। फ्रेंड्स बोलो. भाई को सब लाइक सब्सक्राइब कर देना। थैंक यू गाइस. तुम्हारा कैमरा अच्छा है? वाह मस्त आ रहा ना. क्या है मोबाइल हो? रियलमी है, सुपर है. अच्छा है सैमसंग है मेरा. ఏదో ఉంది చూడు పృథ్వీ. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా పైకి అయితే వచ్చేసినాము. నేను పృథ్వీ ఫస్ట్ నేను వచ్చిన, సెకండ్ మనోడు వచ్చిండు, మనోడు ఓడిపోయాడు. పైన ఉన్నాము చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఏంటంటే ఫిరంగి అంటారండి. ఫిరంగి ఒరిజినల్ బుద్ధి? ఒరిజినల్ ఇది. దీంట్లో నుంచి బాంబులు వేసేవాళ్ళు కిందకి బిషా 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 అని. ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది, శత్రువులు ఎవరు వచ్చినా కానీ. ఇది ఫ్రెండ్స్ వ్యూ. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు అనమాట, ఎక్కడ నుంచి శత్రువులు వస్తారో ఏంది ఈజీగా అనిపించేస్తుంది. వాళ్ళు శత్రువులందరూ వచ్చేలోపు, ఇది ఎక్కేలోపు మనోళ్ళు రెడీగా ఉంటారు అనమాట. దీంట్లో టుషామ్ అని కొడతారు. ఫ్రెండ్స్ భువనగిరి కిల్లా పైన వ్యూ. మన వీడియోని లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. పృథ్వీ ఏమైనా చెప్తావా? చలో. ఇలాంటి అడ్వెంచరస్ ప్లేస్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటర్ కానీ ఫుడ్ కానీ ముందే తెచ్చుకోండి, క్యారీ చేయండి. సింగిల్గా అయితే రాకండి, ఎలోన్గా అయితే రాకండి. తప్పకుండా ఎవరినో ఒకరిని పట్టుకురండి ఫ్రెండ్స్. ఇందాక మనం వీడియో తీసింది అక్కడే ఫ్రెండ్స్, ఆ చెరువు ఉందా, ఆ చెరువులోనే అంట చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఓకేనా లవర్స్, చెప్తున్నా ముందే మీకు, అట్లా ఎవరు సూసైడ్ చేసుకోకండి. వస్తే ఏం రాదు ఫ్రెండ్స్, ఒక శవం వస్తుంది, నీ శవాన్ని పట్టుకుంటారు, 3 రోజులు ఎడుస్తారు, ఒక నెల తలుచుకొని ఏడుస్తారు, ఇంకో శవం ఇంకొక సంవత్సరం తలుచుకొని ఏడుస్తారు. కథం నీ సావుకు వాల్యూ ఉండదు, నిన్ను మర్చిపోతారు అందరూ. కానీ ఆ పిల్ల నిన్ను వదిలేసిందని చెప్పి నువ్వు నీ కోపంగా బతికి చూపించినావు అనుకో, అది ఇంకొక నీ పెళ్ళి చేసుకున్నా కూడా రేపు బయటకు వచ్చినప్పుడు నీ మొహం చూసినప్పుడు అది వణుకుద్ది కదా, ఆ వణుకు చూసి ఎంజాయ్ చేయండి. నీ లవరే రేపటి నీకు కీప్ అవుతుంది చూడు. ఫ్రెండ్స్ ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు పైకి వస్తామా, ఏమేమి ఉంటుంది పైన, ఎంత ఎగ్జైటింగ్ ఉండే కదా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇదే ఉంది పైన చూడండి. ఇగో 2 తుమ్మ చెట్లు ఉన్నాయి, చూపి. ఇదే ఉందన్నమాట పైన. ఇదేనా పైన? ఇంకా పైన ఉందా? ఇంతే పైన, ఇదే లాస్ట్ కదా, ఎక్కితే ఇది ఎక్కాలి. అంటే ఇక సక్సెస్ఫుల్లీ వ్లాగ్ కంప్లీట్ చేసినట్టేనా, సగంలో ఆపేసినట్టేనా? మొత్తం వచ్చేసినాం, ఇంకా 1% ఉంది. చోటు వాళ్ళు వాటర్ తాగుతారు. डिजाइन स्टूडेंट अंदर अरे तू ही पी ले यार, उसको नहीं दिया? अरे ऐसे कैसा फ्रेंडशिप रहे तेरा? हाँ उसका सेल्फी ले लो, 1 लाख 2 लाख मेरा भाई का एक फोटो खींचो. ప్రొడక్షన్ షార్ట్ ఫిలిమ్స్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా సురేష్ అన్నని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పృథ్వీ ఫ్యాన్స్ అన్నమాట. ఫ్యాన్స్ అందరూ సెల్ఫీ దిగుతారు, ఫేమస్ అయిపోయింది మావాడు. తమ్ముళ్ళు మన సబ్స్క్రైబర్లు అంట, మనల్ని కలిసిర్రు, చాలా హ్యాపీగా ఉంది నాకు. ओके आर यू हैप्पी? हैप्पी नीचे जाते ना पार्टी करेंगे. ओके थैंक यू. कभी कभी उधर आओ, मैं ईसेल में रहता हूँ, मेरा नंबर देता हूँ आप लोगों को, मेरे पास आ जाओ, कभी भी फ़ोन करो, उधर बहुत बड़ा पार्टी करेंगे. ठीक है. అంటే పాత ప్లేసెస్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూడండి అక్కడ పెచ్చులు ఊడిపోయినాయి, అది ఎప్పుడైనా పడే తెలీదు మీద. లాస్ట్గా కోట పైకి వెళ్ళి ఒకసారి వ్యూ చూసేసి ఇంటికి వెళ్ళిపోదాం. కోట ఉందా, దీంట్లో నుంచి ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట. మో డేంజర్ గానే ఉందిగా. ఎలారా పైన ఆడుతుంది.
ఇది ఉందని నాకు తెలియదు. ఇది हे बोल के मेरे को नहीं मालूम. फ्रेंड्स इधे लास्ट का एक अच्छा वाला कैमरा किन लो, ठीक है ना? हाँ अब निकाल के मेरे को सेंड कर व्हाट्सअप में. ఫ్రెండ్స్ చూడండి ఇదే లాస్ట్ వ్యూ. ఇక దీనికంటే పైకి ఏం లేదు, ఇక పైకంటే ఆడిపోవాలి ఇక అంతే. చూడండి వ్యూ. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.